అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆలస్యంగా విత్తిన శనగ పైరులో అధిక దిగుబడులకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, నేలలోని భాస్వరాన్ని మొక్కకు అందుబాటులోకి తెచ్చే పాస్పోబాక్టర్ జీవన ఎరువు, వేసవిలో సాగు చేసుకోదగ్గ పశుగ్రాసాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ కాలంలో నల్లరేగడి నేలల్లో సాగు చేయబడే ప్రధాన పంట శనగ. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో శనగ సాగు విస్తీర్ణం ఎక్కువ. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల రాయలసీమ జిల్లాల్లోనూ, అలానే నవంబర్ మాసంలో కురిసిన అధిక వర్షాల కారణంగా కోస్తా జిల్లాల్లోనూ సాగు ఆలస్యమైంది. డిసెంబర్ మాసం మొదటి పక్షంలో పంట విత్తుకున్నారు. ప్రస్తుతం పైరు పూత నుంచి కాయ ఊరే దశ వరకు ఉంది. ఈ దశలో చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉంటూ సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీర జయలక్ష్మి. మన రాష్ట్రంలో రబీ సీజన్లో శనగ ముఖ్యమైన పంట. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల కర్నూలు, అనంతపురము, నంద్యాల, కడప జిల్లాల్లో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. అక్కడక్కడ కాలువల్లో నీళ్లున్న వాళ్ళు, నీటి సదుపాయం ఉన్న వాళ్ళు ఆలస్యంగా కూడా శనగను విత్తుకున్నారు మొదటి పంట తర్వాత. సో ఇలా ఆలస్యంగా విత్తుకున్న రైతాంగం పంట ప్రస్తుతము పూత దశ నుంచి కాయ ఊరే దశలో ఉంది. ప్రస్తుతము తెగుళ్ళు తర్వాత చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంది కాబట్టి రైతాంగము దానికి తగిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఎప్పుడైతే పంట బాగా పెరిగి ఆకులంతా కప్పుకొని ఆలస్యంగా విత్తుకున్న సమయంలో ఏమవుతుందంటే ఆకులను ఆశించే తెగుళ్ళు ఆశిస్తున్నాయి. ఆకుమాడు తెగులు, తర్వాత కుంకుమ తెగులు, తర్వాత బోట్రైటిస్ బూజు తెగులు అనేవి మనము గమనిస్తూ ఉన్నాము. ఆకుమాడు తెగులు ఆశించినట్లయితే రైతాంగము హెక్సాకోనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనజోల్ 200 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ తెగులు ఆశించిన సమయాల్లో ట్రిప్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబికోనజోల్ కాంబినేషన్ మందులు కూడా లభిస్తున్నాయి. ఆ మందు అయితే 160 గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా మనకు ఆలస్యంగా సాగు చేసుకున్నప్పుడు కుంకుమ తెగులు ఆశిస్తుంది. ఆకుల మీద మనకు కుంకుమలాగా కనిపిస్తూ ఉంటుంది. హెక్సాకోనజోల్ కానీ, ప్రొపికోనజోల్ కానీ లేదా ట్రిప్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబికోనజోల్ కాంబినేషన్ మందు పిచికారీ చేసుకుంటే ఈ తెగులు బారి నుంచి కూడా మనము పంటను కాపాడుకోవచ్చు. రైతాంగము ఒకవేళ ఈ తెగులును సరైన సమయంలో గమనించకుండా నివారణ చర్యలు చేపట్టకుంటే గింజ ఊరడం దెబ్బతింటుంది, దిగుబడి బాగా తగ్గిపోతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండి ఈ మందులు పిచికారీ చేసుకోవాలి. బూజు తెగులు ముఖ్యంగా మనం పూత మీద, కాయ మీద గమనిస్తాము. ఈ బూజు తెగులు వచ్చినప్పుడు కార్బెండజిమ్ అనే మందు 200 గ్రాములు ఒక ఎకరాకు కానీ లేదా మ్యాంకోజెబ్ అనే మందు 500 గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే బూజు తెగులను నివారించుకోవచ్చు.
ముఖ్యంగా రైతాంగము ప్రకాశము, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా తెగుళ్లను నివారించుకోవాలి అని పదే పదే కోరుతున్నాము. పురుగులు కూడా ఆశిస్తూ ఉంటాయి శనగను. ప్రస్తుతము శనగపచ్చ పురుగు కాయలను, పూతను నాశనం చేస్తుంది. ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు కానీ, ఇండాక్సాకార్బ్ 200 మిల్లీలీటర్లు కానీ, రెనాక్సిపైర్ 60 మిల్లీలీటర్లు కానీ, స్పైనోసాడ్ 70 మిల్లీలీటర్లు కానీ, ఈ మందుల్లో ఏదో ఒకటి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా రైతాంగము బయో అనే మందులు పిచికారీ చేస్తున్నారు. వాటినైతే వ్యవసాయ పరిశోధన స్థానాలు సిఫారసు చేయడం లేదు. కాబట్టి పురుగుల నివారణకు తగిన విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనకు ప్రస్తుత పరిస్థితుల్లో శనగలో అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. అదే కాకుండా ఎక్కడైనా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు 19-19-19 లీటర్ నీటికి 5 గ్రాములు లేదా 13-0-45 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే గింజ ఊరడం కూడా దెబ్బతినకుండా ఉంటుంది. 19-19-19 లేదా 13-0-45లను మనము పురుగు మందులతో కానీ లేదా ఫంగిసైడ్స్తో కానీ కలిపి పిచికారీ చేసుకుని వారి పంటలో దిగుబడి దెబ్బతినకుండా చూసుకోవాలని కోరుతున్నాము. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులను కుమ్మరించడం వల్ల దిగుబడి సంగతేమో గాని భూభౌతిక స్థితి దెబ్బతిని నేల సారం క్షీణిస్తోంది. భూమిలో రసాయన ఎరువులు, ముఖ్యంగా భాస్వరం నిల్వలు పెరిగిపోయి మొక్కలలో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. అదే సేంద్రియ జీవన ఎరువుల వాడకం పెంచడం వల్ల రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి మేలైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువుల్లో నత్రజనిని స్థిరీకరించేవి, భాస్వరాన్ని కరిగించేవి ఉన్నాయి. నేలలో స్థిరపడిపోయి ఉన్న భాస్వరాన్ని చలన స్థితిలోకి తెచ్చి మొక్కలకు అందుబాటులోకి తెస్తుంది పాస్పోబాక్టర్ అనే జీవన ఎరువు. అసలు భాస్వరం జీవన ఎరువులు ఎలా వాడుకోవాలి, వాడటం ఏ విధంగా ప్రయోజనకరం అనే వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం రైతులు పెట్టే పెట్టుబడిలో ఎక్కువ మొత్తం కూడా రసాయన ఎరువులపై పెట్టడం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా నేలలో ఈ యొక్క జింకు వీటి మోతాదు కూడా తగ్గిపోవటం, ఈ యొక్క భాస్వరం నిల్వలు పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి రైతు కూడా అన్ని పంటలకు 2 నుంచి 3 వరకు కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులైన DAP కానీ 12-32-16 కానీ 28-28-0 లాంటి కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేయటం వల్ల నేలలో భాస్వరం నిల్వలు అనేది అధికంగా పెరిగడం జరుగుతుంది. మనం ఉదాహరణకు ఒక 100 కిలోల ఈ యొక్క భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులు కనుక వేసినట్లయితే దాంట్లో 15 నుంచి 20 కిలోలు మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగిలిన 75-80 కిలోల వరకు కూడా ఈ యొక్క భూమిలో మిగిలిపోయి అది మొక్కకు అందన రూపంలో లేదా కరగని రూపంలో ఉండిపోయి ఈ యొక్క నిల్వలు పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా భూమిలో అధికంగా పేరుకుపోయిన నిల్వల వల్ల ఈ యొక్క జింకు లోపము, ఇనుపధాతు లోపం కూడా రావడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. దీంతోపాటు మనం తెలంగాణ కనుక చూసినట్లయితే మొత్తంగా రాష్ట్రంలో 53% నేలలో అధికంగా భాస్వరం నిల్వలు ఉన్నట్లు కూడా ఈ యొక్క భూసార పరీక్షల ద్వారా తేలింది. నేలలో అధికంగా పేరుకుపోయిన ఈ యొక్క భాస్వరం నిల్వలను తగ్గించుకోవడానికి, భాస్వరంపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి, ఈ కాంప్లెక్స్ ఎరువుల యొక్క మోతాదును మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క భాస్వరంని కరిగించే జీవన ఎరువులు మనం వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ భాస్వరం కరిగించే జీవన ఎరువుల్లో PSB చాలా ముఖ్యమైనది. సో దీంట్లో మనకు బ్యాసిల్లస్ కానీ సూడోమోనాస్ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు నేలలో అధికంగా ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందని రూపంలో ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందే రూపంలోకి మార్చి అందజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం యొక్క రసాయన ఎరువులు ఒక 25% తగ్గించుకున్నప్పటికీ కూడా ఎలాంటి దిగుబడిలో ఎలాంటి తేడా లేకుండా మనం ఖర్చు తగ్గించుకొని ఇక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క భాస్వరం నిల్వలను తగ్గించుకోవడానికి ఈ యొక్క జీవన ఎరువులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క జీవన ఎరువులు అనేది సూక్ష్మజీవుల సముదాయం. ఈ యొక్క జీవన ఎరువులు నేలలో ఆమ్లాలను, ఎంజైమ్లను ఉత్పత్తి చేసి ఈ ఎంజైమ్లు ఆమ్లాల ద్వారా ఈ యొక్క కరగని రూపంలో ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందేలా చేస్తుంది. కాబట్టి సో దీన్ని మనం విత్తన శుద్ధి రూపంలో కానీ, నేలలో డైరెక్ట్గా చల్లుకోవడం రూపంలో కానీ, లేదంటే నేలలో నారును ముంచి నాటుకోవడం ద్వారా ఈ 2-3 పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క మొక్కకు అందించినట్లయితే చాలా వరకు నేలలో అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందజేసే విధంగా ఉంటుంది.
అయితే ఇక్కడ మనం యొక్క సిఫారసు చేయబడిన విధానంగా చూసినట్లయితే సో నేలకు వేసే విధానంలో కనుక వరి పంటకైనా కానీ ఇతర పంటలకైనా కానీ సో ఒక 50 నుంచి 100 కిలోల వరకు పశువుల ఎరువు తీసుకొని దాంట్లో ఒక 2 కిలోల వరకు ఈ యొక్క పిఎస్బి జీవన ఎరువును కనుక కలిపి మనకు వరి పంటకైతే నాటు పెట్టే ముందు దమ్ములో వేసుకోవచ్చు. మిగతా పంటలకైతే విత్తనం విత్తుకునే ముందు దుక్కిలో వేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎకరాకి సరిపోయే పొలానికి మనకు 50 నుంచి 100 కిలోల యొక్క పశువుల ఎరువు దాంతోపాటు 2 కిలోల ఈ జీవన ఎరువును కలిపి వేసుకునే అవకాశం ఉంటుంది. అదే విత్తన శుద్ధి కనుక చూసినట్లయితే ఒక ఎకరాకు సరిపోయే విత్తనానికి 200 గ్రాముల ఈ యొక్క పిఎస్బిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి చేయడానికి ముందు ఈ యొక్క విత్తనాన్ని బెల్లం ద్రావణంతో పట్టించి తర్వాత ఈ యొక్క జీవన ఎరువును కలిపి కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సో ఇది కూడా డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళి నేలలో ఉండి అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వరి పంట కానీ ఇతర కూరగాయ పంటలకు కానీ మనం నారును ముంచుకొని నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పద్ధతిలో కూడా మనం ఒక 200 లీటర్ల నీటిని తీసుకొని దానికి 2 కిలోల యొక్క జీవన ఎరువును కలిపి అందులో మనం నారును ముంచి ఒక అరగంట సేపు నారును ముంచి నాటుకున్నట్లయితే కూడా ఈ విధంగా కూడా మనం జీవన ఎరువును నేలకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒక ఎకరాకి సాధారణంగా 24 కిలోల వరకు మనం భాస్వరం వేస్తున్నాము. దాని గురించి 2 నుంచి 3 వరకు కూడా కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జీవన ఎరువులు వాడినప్పుడు మనం ఒక డిఏపి బ్యాగ్ వరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరాకి 12 నుంచి 1400 వరకు కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరి తర్వాత వరి పండించే భూమిలో మనం అధికంగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నాం. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి ఈ యొక్క భాస్వరం కరిగించే జీవన ఎరువులైన బ్యాసిల్లస్ కానీ సూడోమోనాస్ కానీ తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఈ యొక్క జీవన ఎరువు యొక్క ఖర్చు కనుక మనం చూసుకున్నట్లయితే 1 కేజీ జీవన ఎరువుకు 100 రూపాయలు మాత్రమే అవుతుంది. ఒక ఎకరాకి 2 ప్యాకెట్లు అంటే 200 రూపాయలు మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ 200 రూపాయల జీవన ఎరువుతోటి మనం 1400 రూపాయల ఖర్చు అయ్యే డిఏపి ఎరువుకు సమానంగా మనం భాస్వరాన్ని కరిగించుకొని భూమిలో కరిగించుకొని మనం మొక్కకు అందజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రస్తుత పరిస్థితుల్లో వరి తర్వాత వరి పండించినా లేదా వరి తర్వాత ఇతర పంటలు పండించినా కూడా నేలలో అధికంగా వేసిన ఈ కాంప్లెక్స్ ఎరువులతో కూడుకొని ఉన్న ఈ భాస్వరాన్ని మనం కనుక కరిగించి నేలకు అందించడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు, నేల యొక్క భూసారాన్ని పెంచుకోవచ్చు. దాంతోపాటు జింకు ఇనుపధాతు లోపాలు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అన్ని పంటలు కూడా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. సాగు రంగంతో పాటు రైతుకు చేదోడు వాదోడుగా ఉంటున్నాయి అనుబంధ రంగాలు. పంటలకు తోడుగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంతో సాగును సమీకృతంగా చేపట్టినప్పుడు రైతుకు రిస్క్ తగ్గి ఎంతో కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. వీటి నిర్వహణలో 60 నుంచి 70% వ్యయం పోషణకే అవుతుంది. పచ్చి మేతలను ఎంత పుష్కలంగా అందించగలిగితే పోషణ వ్యయంపై అంతగా నియంత్రణ ఉంటుంది. రాబోయేదేమో వేసవికాలం. గ్రాసాలకు కొరత ఏర్పడే ఎండాకాలంలో పచ్చి మేతల అవసరాలను తీర్చుకోవాలంటే రైతులు తమకున్న నీటి వసతిని అనుసరించి స్వల్పకాలంలో చేతికొచ్చే పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. అలా విత్తుకోదగ్గ గ్రాసాలు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీకృత సాగు విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి. ఒక రైతుకు గనక ఒక 2 పాడి పశువులు, 20 జీవాలు, 200 కోళ్ళు ఉన్నట్లయితే ఒక అరెకరంలో అంటే పావు ఎకరంలో గడ్డి జాతి పశుగ్రాసాలను, పావు ఎకరంలో లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను కనుక పెంచుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా పశువులకు కానీ గొర్రెలు లేదా మేకలకు కానీ సంవత్సరం అంతా కూడా మేతను అందించడానికి వీలుగా ఉంటుంది. మామూలుగా రోజుకి ఒక పాడి పశువు గనక తీసుకున్నట్లయితే ఒక 30 కిలోల పచ్చిగడ్డి, ఒక 6 కిలోల ఎండుగడ్డి, 3 కిలోల దాణా అనేది అవసరం అవుతుంది. సో ఇవి సంవత్సరం అంతా కూడా పొలం నుంచి రావాలి అంటే ఒక 2 పాడి పశువులకు 20 జీవాలకు కలిపి ఒక అరెకరంలో గనక అంటే ఒక పావు ఎకరంలో ధాన్యపు జాతి గడ్డి, ఒక పావు ఎకరంలో లెగ్యూమ్ జాతి గడ్డి వేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా మేత లభిస్తుంది. ముఖ్యంగా ఈ గడ్డి జాతి పశుగ్రాసాల్లో కనుక తీసుకున్నట్లయితే సూపర్ నేపియర్, హైబ్రిడ్ బాజ్రా నేపియర్ అనేది బాగుంటుంది. తర్వాత లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో లూసర్న్ కానీ హెడ్జ్ లూసర్న్ కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. లేదు ఇంకా అదనంగా కొంత భూమి కేటాయించగలరు అనుకుంటే మామూలుగా మేత జొన్న, మేత మొక్కజొన్న ఇట్లాంటివి వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైబ్రిడ్ బాజ్రా నేపియర్ అనేటువంటి పశుగ్రాసం కనుక తీసుకున్నట్లయితే
ఇందులో ముఖ్యమైనటువంటి రకాలు కో3 కానీ, కో4 కానీ, సూపర్ నేపియర్ కానీ ఇలాంటి రకాలు అధికంగా పశుగ్రాసాన్ని ఇచ్చేటువంటి రకాలు. ముఖ్యంగా ఇది కాండపు ముక్కల ద్వారా పొలంలో అనేది వేసుకొని దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు ఆ పశుగ్రాసం కింద విస్తీర్ణాన్ని. హెక్టార్కి చూసుకుంటే 30,000 కాండపు ముక్కలు అనేవి ఒక హెక్టార్కి అవసరం అవుతాయి. దీన్ని ముఖ్యంగా ఫిబ్రవరి మాసం వరకు కూడా వేసుకోవచ్చు. అయితే ఇది బహువార్షిక పశుగ్రాసం. ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో ఆ ప్రాంతాల్లో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దాదాపు మే నుంచి కూడా ఈ కోతలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది రైతులు సూపర్ నేపియర్ అనేది ఎక్కువగా వేస్తున్నారు. దీనికి పొలంలో బోదెలు తయారు చేసుకొని బోదెకు ఒకవైపు ఈ కాండపు ముక్కల్ని ఏటవాలుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏటవాలుగా పెట్టుకున్నప్పుడు ఆ కణుపు భూమి లోపలికి వెళ్ళేటట్టుగా ఒక కణుపు పైకి ఉండేటట్లుగా చూసి ఏటవాలుగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మొదటి కోత సుమారుగా 75 రోజులకు వస్తుంది. ఆ తర్వాత కోతలు ప్రతి 45 రోజులకి ఒక కోత తీసుకోవచ్చు. ఇక నీటి వసతి చూసుకున్నట్లయితే నేల యొక్క స్వభావాన్ని బట్టి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వవలసి ఉంటుంది. ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ నుండి దాదాపు హెక్టార్కి 250 టన్నుల పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఆ తర్వాత ఏదైనా అదనంగా పొలం ఉంటే పశుగ్రాసపు జొన్న, పశుగ్రాసపు మొక్కజొన్న ఇలాంటివి వేసుకోవచ్చు. పశుగ్రాసపు జొన్న తీసుకున్నట్లయితే ఇందులో పలుకోతలను ఇచ్చే రకాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా CSH 24MF అనేటువంటి రకం చాలా బాగుంటుంది. అది దాదాపు హెక్టార్కి 70 టన్నుల వరకు పశుగ్రాసాన్ని ఇచ్చేటువంటి రకం. జనవరి నుంచి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మేతజొన్న అనేది వేసుకోవచ్చు. ఈ ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే హెక్టార్కి 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది హెక్టార్కి అవసరం అవుతుంది. ఆ తర్వాత మేత మొక్కజొన్న ఇది కూడా జనవరి తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే నీటి వసతి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మేత మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ టాల్ కానీ మంచి దిగుబడినిచ్చేటువంటి రకం. ఇందులో మామూలుగా హెక్టార్కి చూసుకున్నట్లయితే ఒక 50 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లుగా విత్తుకోవాలి. హెక్టార్కి చూసుకున్నట్లయితే దాదాపు 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతుంది. ఈ మేత మొక్కజొన్న కూడా దాదాపు హెక్టార్కి ఒక 50 టన్నుల వరకు కూడా పశుగ్రాసాన్ని ఇస్తుంది. అయితే ఇది మనం ఒక కోతలో మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో లూసన్ కానీ, హెడ్జ్ లూసన్ కానీ వేసుకోవచ్చు. లూసన్ అంటే బహువార్షిక రకము. వేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కడైతే బంగారు తీగ వంటి సమస్యలు ఉన్నాయో అక్కడ ఆ ప్రాంతాల్లో హెడ్జ్ లూసన్ లేదా దశరథ గడ్డి అనేది వేసుకోవచ్చు. ఈ హెడ్జ్ లూసన్ అనేది విత్తనం ద్వారా మనం వేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు హెక్టార్కి చూసుకున్నట్లయితే ఒక 20 కిలోల విత్తనం వరకు అవసరం ఉంటుంది. హెడ్జ్ లూసన్ అనేది పశువులకే కాకుండా గొర్రెలు లేదా మేకలకు కూడా మంచి మేతగా వేయవచ్చు. ఇది దాదాపు 125 టన్నుల వరకు కూడా ఒక హెక్టార్కి దిగుబడినిచ్చేటువంటి పంట. ఒక 3 ఫీట్ హైట్ వచ్చిన తర్వాత ఒక ఫీట్ వరకు కట్ చేసుకున్నట్లయితే మళ్ళీ తర్వాత అది పెరగటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొకటి చుట్టూ గట్ల మీద కూడా కొంచెం బహువార్షిక చెట్లను అంటే అవిసె కానీ, సుబాబులు కానీ ఇలాంటివి కూడా వేసుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో అవి జీవాలకు మేతగా కూడా ఉపయోగపడతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉద్యాన శాఖ సహకారంతో తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహిస్తున్న గ్రాండ్ నర్సరీ మేళా ఈ రోజుతో ముగియనుంది. 15వ అఖిల భారత వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన 2024కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న విత్తన, నర్సరీ సంస్థలు, పనిముట్లు, యంత్రాలు, ప్రధానంగా నగర సేద్యానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, వివిధ రకాల సామగ్రి, కుండీలు, హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. 160కి పైగా స్టాళ్లు కొలువుదీరడంతో ఎటు చూసినా పచ్చదనం, పూల అందాలు అలరిస్తున్నాయి. చామంతి, గులాబీ మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరుదైన పండ్ల మొక్కలకు మంచి ఆదరణ దక్కింది.
నగర సేద్యం, మిద్దె తోటల సాగుకు ఊతమిచ్చేందుకు ఈ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు టెర్రస్ గార్డెన్ ఉంది. సో నా దగ్గర ఆల్మోస్ట్ 50 నుంచి 60 ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి నా టెర్రస్ గార్డెన్ మీద. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. మనకి ఎక్కడ దొరకని 20 ఫ్రూట్ ప్లాంట్స్ ఎగ్జాటిక్ కూడా మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి. సో దానికోసమనే ఎవ్రీ ఇయర్ వస్తాను. సో ఈసారి మటుకు బ్యూటిఫుల్, అంటే అసలు ఎన్ని రకరకాల స్టాల్స్ పెట్టారు, ఎక్కువ స్టాల్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగుంది. ప్రత్యేకత అంటే రోజెస్లో వెరైటీస్ వచ్చాయి. మీకు పాలకూరతో సహా విత్తనాలు మొలకలు వచ్చినవి ఇస్తున్నారు చక్కగా. నగర సేద్యంతో పాటు పచ్చదనం పెంపు పట్ల సర్వత్రా శ్రద్ధ పెరిగింది. అవుట్డోర్, టెర్రస్ గార్డెనింగ్ అనేది ఒక అభిరుచిగా మారుతున్న తరుణంలో ఇళ్లు, కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు యజమానులు. చామంతి మాది స్పెషల్. ఇక్కడ మన దగ్గర చామంతులు వచ్చేటప్పటికి ఒక బుకేలా ఎవరికైనా ఇవ్వడానికి అన్నట్టుగా లైట్ వెయిట్ పాట్లో మనం తయారు చేసాం. ఆ తర్వాత మనకి బాల్కనీ, సిట్అవుట్స్లో పెట్టుకునేటట్టుగా ఒక సైజు ఉంది. అదేవిధంగా హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి మన దగ్గర. ఆ తర్వాత ల్యాండ్స్కేపింగ్ బాల్స్ అని చెప్పి ఒక పెద్ద సైజు బాల్స్ కింద తయారు చేసాం. అంటే మరి గార్డెనింగ్లో వాటిలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క ఒకటే మొక్క ఒక కుండీలో పెట్టి అలా పెంచుకుంటూ వచ్చాం. అలా బాల్లా ట్రైన్ చేస్తాం అనమాట. అలా చేయడానికి 6 months పడుతుంది. 6 months ఏజ్ ఉంది ఒక్కొక్క మొక్కకి. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి 40 షేడ్స్ ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ పరంగా అయితే చాలా బాగుంటుంది సార్. ఇక్కడ చాలా బాగుందండి. నిజంగా ఎవరైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మటుకు ఒకటే చోట అన్నీ దొరుకుతాయి. వాళ్ళకి కావాల్సిన పాటీ మిక్స్ దగ్గర నుంచి సీడ్స్ కానీ, శాప్లింగ్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఒకటే రూఫ్ కింద మటుకు ఈ యొక్క నర్సరీ మేళలో దొరుకుతుంది. మన స్టోర్లో అయితే బాగా ఆర్గానిక్ వేలో పండించిన మొక్కలు అమ్ముతున్నామండి, విత్ కాయలు అన్నమాట, విత్ ఫ్రూట్స్, అదేవిధంగా శాప్లింగ్స్. మరి గార్డెనింగ్ కావాల్సిన A to Z అనేది మన స్టోర్లో దొరుకుతుంది. అలాగే విధంగా మనము గార్డెన్ సెటప్స్ కూడా పెడుతున్నాము. ఎవరికైనా కావాలంటే ఆర్గానిక్ వేలో మొత్తం సెట్ చేసి ఇచ్చేస్తాము. వాళ్ళు ప్లేస్ ఇస్తే చాలు. మా స్టాల్ పేరు వచ్చేసి రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అండి అని. మన దగ్గర ఇండోనేషియా, బ్రెజిల్, మెక్సికో, ఇలా సౌత్ అమెరికా నుంచి మనం ఒక 30 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ తెప్పించాము. తర్వాత మ్యాంగోస్లో ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి. మసాలా ప్లాంట్స్, లవంగా, ఇలాచి, దాల్చిని, ఆల్ స్పైసెస్, ఇట్లా అన్ని మొక్కలు ఉన్నాయి. దేవతా వృక్షాలు అయితే ఏకబిల్వం, మహాబిల్వం, రుద్రాక్ష, తర్వాత జమ్మి చెట్టు, షమి, ఇవన్నీ ఉన్నాయండి. వన్ స్టాప్ షాప్ అండి ఇది. బిజినెస్ పర్వాలేదండి. ఇప్పుడు నర్సరీస్ చాలా ఎక్కువ వచ్చినాయి. నర్సరీస్ పాటు 160 స్టాల్స్లో 120 వరకు పెద్ద నర్సరీసే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్లూమ్ మీద ఉంది. ఇక్కడ వచ్చి చూస్తే మీరు పూలలు, అన్ని పూలలు కానీ, చెట్లు, కాయలు, ఇవన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ అయితే మంచి రెస్పాన్సే ఉంది. కానీ స్టాల్స్ హోల్డర్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్క జాగాల నుంచి ఒక్కొక్క స్టాల్ వస్తుండే. కానీ ఇప్పుడు కాలింపంగ్ నుంచి కూడా 10 స్టాల్స్ వచ్చాయి. వెజిటేబుల్ నుంచి తీసుకొని ఫ్రూట్లా, ఫ్లవర్స్లా అంతా హైబ్రిడ్ చెట్లు కూడా వచ్చినాయండి. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన రంగాలకు సర్కారు పెద్దపీట వేసిన దృష్ట్యా రైతుల సౌకర్యార్థం దేశీ సంకర విత్తనాల ప్రదర్శన, విక్రయాలు సాగుతున్నాయి. నగర సేద్యం మరింత విస్తరించేందుకు ఇలాంటి మేళాల ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుందని జంటనగర వాసులు అభిప్రాయపడుతున్నారు. కొత్తిమీర సాగుతో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు హన్మకొండ జిల్లా దామెర మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పూస రవి. తనకున్న భూమిలో ఈ ఏడాది ఎకరా పొలంలో కొత్తిమీర సాగు చేపట్టాడు. పంట వేసి నెల రోజులు కావస్తుండటంతో ప్రస్తుతం కోతలు చేస్తున్నాడు. ఈసారి పంట బాగా వచ్చిందని, వాతావరణం సైతం అనుకూలించటంతో ఆకు నాణ్యత సైతం బాగుందని రైతు రవి చెబుతున్నాడు. విత్తనానికి, ఎరువులకు, దున్నకాలకు అన్నింటికీ కలిపి ఎకరాకు 12,000 వరకు పెట్టుబడి పెట్టానని, ఖర్చులు పోను 50,000 రూపాయలు లాభం వచ్చిందంటూ రైతు చెబుతున్నాడు. నేను ఎకరం కొత్తిమీర వేసిన, కొత్తిమీరలో దిగుబడి బాగానే వచ్చింది. సుమారు ఇది వచ్చేసి ఒక నెల పంట. దాదాపు ఒక 40 కేజీల గింజలు అలికిన. దానికి వచ్చేసి ఫర్టిలైజర్, ఒక DAP బత్త, నెల వరకు క్రాప్ వచ్చేసింది. ఒక NPK కొట్టిన, ఒకటి బావిస్టాన్ పౌడర్ కొట్టిన, అంతే. ధనియాలకు ఒక 3,500, ఒక DAP బత్తకు ఒక 1,400, పల్టర్ కొట్టిస్తే ఒక 1,800, దాదాపు ఒక 12-13,000 ఖర్చు పోతే ఒక 50,000 మిగిలింది. సీజన్కు అనుగుణంగా పంటల సాగును ఎంచుకున్నానని, ఈసారి కొత్తిమీర సాగుతో మంచి ఆదాయం దక్కిందంటూ రైతు తన అనుభవం చెబుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.